నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. భద్రాచలం ఎస్ఐ శ్రీనివాసరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బ్రిడ్జి సెంటర్ నందు భద్రాచలం ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారులు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అతి జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఆయన కోరారు. అతి వేగం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రతి ఒక్క వాహనదారులు అన్ని రకాల పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు లేని వారికి మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడిన వారికి సందర్భాన్ని బట్టి కేసు నమోదు చేయడం, జరిమానాలు విధించి కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులకు సూచనలు, సలహాలు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్.